ఢిల్లీలో ఏపీ మహిళ అరెస్ట్ అయ్యారు. ఏపీకి చెందిన ఓ మహిళ ఝాన్సీ ఇటీవల ఢిల్లీలో హోటల్లో బస చేసి బిల్లు కట్టే సమయంలో మోసం చేయడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెను విచారించగా ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె బ్యాంకు ఖాతాలో కేవలం 41 రూపాయలు మాత్రమే ఉన్నట్టు గుర్తించారు. ఢిల్లీలో ఎరోసిటీలో ఉన్న ఫుల్ మూన్ హోటల్లో ఝాన్సీ రాణి గత డిసెంబర్లో 15 రోజులు ఉండేందుకు గది బుక్ చేశారు. మొత్తం 5 లక్షలకు పైగా సేవలు వినియోగించుకున్నారు. అనంతరం హోటల్ విడిచి వెళ్లే సమయంలో ఓ యూపీఐ యాప్ ద్వారా డబ్బులు పంపించినట్టుగా సిబ్బందికి చూపించారు. బ్యాంకు ఖాతాలో డబ్బులు పడకపోవడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు విచారించి జనవరి 13న అరెస్ట్ చేశారు. ఆమె ఉపయోగించిన ఖాతా నకిలీదని తేలింది. మోసం కేసులో ఆమె పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తామన్నారు. విచారణలో సదరు మహిళ బ్యాంకు ఖాతాలు ఇవ్వడంలో సహకరించలేదన్నారు. ఆమె పూర్తి వివరాల కోసం ఏపీ పోలీసులను ఆశ్రయించడం తెలిపారు. తాను తన భర్త డాక్టర్స్ మనీ న్యూయార్క్లో ఉంటామని విచారణలో చెప్పినట్టుగా పోలీసులు తెలిపారు. విమానాశ్రయం సమీపంలో మహిళ అన్ని రోజులు ఎందుకు ఉండాల్సి వచ్చిందో విచారిస్తున్నామన్నారు. మరిన్ని వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాజు జాయిన్ అవుతున్నారు. రాజు, అసలు ఏం జరిగింది అనుకోవాలంటే 5 లక్షలకు పైగా ఇంత బురుడి కొట్టించారంటే అసలు ఏంటి, అసలు ఎలా చూడాలి? అవును సతీష్, మొత్తానికి ఏదైతే ఢిల్లీలో ఉన్నటువంటి ఏరో సిటీలో ఒక విలాసవంతమైనటువంటి హోటల్లో 15 రోజులు గడిపినటువంటి ఒక మహిళ దాదాపు 6 లక్షల రూపాయలు బిల్లు చేసినటువంటి పరిస్థితి. అయితే ఆమె 41 రూపాయలు మాత్రం ఆయన అకౌంట్ లో ఉన్నటువంటి హోటల్ సిబ్బంది ఆమె మీద పోలీసులు కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. నిజంగా ఢిల్లీ ఎయిర్పోర్ట్ సమీపంలో ఉన్నటువంటి సల్మాన్ హోటల్, అంటే ఇది చాలా విలాసవంతమైనటువంటి హోటల్. ఆ హోటల్కి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కి చెందినటువంటి మహిళ అక్కడ దిగారు. సో ఆమె డాక్టర్, అలాగే ఆమె హస్బెండ్ డాక్టర్, వాళ్ళు ఆయన అమెరికాలో ఉంటారు అని చెప్పేసి ఆమె అక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఝాన్సీగా పేరుతో ఆమె వచ్చినటువంటి ఆ మహిళ హోటల్ కి సంబంధించి దాదాపు 5,88,176 రూపాయల బిల్లులు చేశారు. 15 రోజుల పాటు ఆమె అక్కడే ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఆమె ఏం చేశారంటే బిల్లు పే చేసే సందర్భంలో ఒక నకిలీ యాప్ ద్వారా డబ్బులు పే చేసినట్టు చూపించారు. సో హోటల్ సంబంధించిన సిబ్బంది ఆమె డబ్బులు చెల్లించారని చెప్పేసి నిర్ధారణకు వచ్చినటువంటి పరిస్థితి. కానీ అకౌంట్ లో చూడగా ఆమె వేసినటువంటి డబ్బులు ఏది కూడా వాళ్ళ అకౌంట్ లో చెల్లించలేదు. దీంతో అనుమానం వచ్చి ఆమెను గట్టిగా నిలవేయడంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అకౌంట్ వివరాలు చూపించమని చెప్పి తమ అకౌంట్ లో ఆమె ట్రాన్స్ఫర్ చేసినటువంటి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ చూపించమని చెప్పేసి అక్కడ ఉన్న హోటల్ సిబ్బంది కోరినప్పుడు కూడా ఆమె నిరాకరించారు. దీంతో పోలీసులు ఆశ్రయించడంతో పోలీసులు కేసు నమోదు చేసి ఆమె ఖాతాకు సంబంధించిన వివరాలు చూడడంతో ఆమె అకౌంట్ లో కేవలము 41 రూపాయలు ఉన్నట్టు వాళ్ళు గుర్తించినటువంటి పరిస్థితి. సో ఒక నకిలీ యాప్ ద్వారా మాత్రమే ఆమె అమౌంట్ అంతా కూడా వాళ్ళకి పంపించినట్టు చూపించాలని బురుడి కొట్టించినట్టు గుర్తించినటువంటి సిచ్యువేషన్. అయితే ఇక్కడ ఎందుకు చేసింది ఏమి అనేటటువంటి అంశానికి సంబంధించి ఇప్పటికే పోలీసులు విచారణ కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ నిందితురాలు డూప్లికేట్ యాప్ ఉపయోగించి డబ్బులు చెల్లించినటువంటి విషయానికి సంబంధించి పోలీసులు కూడా సైబర్ క్రైమ్ కింద కూడా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఇప్పటి వరకు ఆమె మీద ఐపీసీ సెక్షన్ లో 419 అలాగే 468 తో పాటు 471 నిన్న కేసు నమోదు చేసినట్టు ఢిల్లీ పోలీసులు కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే నిందితురాలు ఎయిర్పోర్ట్ సమీపంలో ఉన్నటువంటి ఈ గృహసమానమైనటువంటి హోటల్లో 15 రోజుల పాటు ఎలాంటి డబ్బులు లేకుండా 6 లక్షల రూపాయల వరకు బిల్లు చేసి ఎంతగా అక్కడ ఉండడానికి కారణం ఏంటి అనే దాని మీద ప్రస్తుతానికి పోలీసులు ఊపిలాగుతున్నారు. అది కూడా ఎయిర్పోర్ట్ ప్రాంతంలో ఆమె ఇలా ఉండడం, అంతేకాకుండా ఈ 15 రోజుల పాటు ఆమెకు సంబంధించి ఆమె చేసినటువంటి అనేక అంశాలు, అంటే ఆమె అక్కడ కార్యకలాపాలకు సంబంధించి కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ చూసి ఆమె ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడి నుంచి వచ్చారో, అసలు ఏంటి అనేటువంటి వివరాలను కూడా సేకరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఒక అనుమానంగా ఈ కేసుని నమోదు చేసినప్పుడు కూడా ప్రస్తుతానికి మోసము, అలాగే నేరపూరిత కుట్ర, అలాగే పత్రాలను ట్యాంపర్ చేయడం అనేటటువంటి సెక్షన్ల కింద మాత్రం కేసు నమోదు చేసినప్పుడు కూడా ఆమె మోటో ఏంటి అనే దాని మీద ప్రస్తుతానికి పోలీసులు అయితే విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రాజు.